సపోర్ట్ ఇవ్వాలి అంటే ఫ్రూట్ గార్డెన్స్ ఏర్పాటు చేస్తోంది FEH సంస్థ. మీ ప్రాజెక్ట్ ఇచ్చి మీ ద్వారా అది చేపిస్తుంది. దానికి ఎలా ప్రజలకు ఉపయోగపడుతుంది అంటే 25% ఆ గ్రామంలో ఉన్న 17 సంవత్సరాల పిల్లలకి, 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకి, గర్భిణీ స్త్రీలకి, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఆ ఫ్రూట్ గార్డెన్ లో వెళ్ళి వారికి కావాల్సినంత తినచ్చు ఉచితంగా. ఇది పెద్ద సర్వీస్. దీనివల్ల గ్రామంలో ఆరోగ్యవంతులను తయారు చేయడం, గ్రామంలో పొల్యూషన్ కంట్రోల్ చేయడం, గ్రామంలో నీటి వసతిని పెంచడం. సో ఇన్ని ఉపయోగాల వల్ల మనము గిన్నీస్ బుక్ రికార్డుకి సబ్మిట్ చేస్తే 3వ స్టెప్ వేసిన వాళ్ళం అయ్యాం. సార్ మాకు ప్రాజెక్టులు కావాలి, కానీ ఈ గిన్నీస్ బుక్ రికార్డు ఎందుకు అని మనసులో మిగతా ఎవరికైనా ఆలోచన ఉంటే దాని గురించి చెప్తా. మనకి ధనంతో పాటు గౌరవం కూడా చాలా ముఖ్యం. మనము గ్రామంలోకి వెళ్తే లేచి నిలబడాలి. ఒక ప్రభుత్వ అధికారి దగ్గరికి వెళ్తే లేచి నిలబడాలి. ఈరోజు ఆ గౌరవం డాక్టర్లకి, టీచర్లకి, వాళ్ళకి మట్టుకే ఉంది. నెక్స్ట్ మన NGO సంస్థలకు కూడా రావాలి. వచ్చింది సార్, నేను ఆర్డీఓ ఆఫీస్లో నన్ను చూస్తే లేచి నమస్కారం చెప్పారు ఆయన. అదే ఆ గౌరవం రావాలి అంటే మనం మంచి ప్రాజెక్టులు చేయాలి. దేశానికి, ప్రజలకి, మనకి ఉపయోగపడే ప్రాజెక్టులు చేయాలి. తద్వారా మనకి గిన్నీస్ బుక్ రికార్డ్ వస్తే మన విజిటింగ్ కార్డు మీద గిన్నీస్ బుక్ రికార్డ్ సాధకుడు అని రావడం, మన ప్రొఫైల్లో అది ఉంటే ప్రాజెక్టు మీకు ఇస్తారా, వేరే వాళ్ళకి ఇస్తారా? మీకే వస్తారు. దాని ద్వారా మీకు రెగ్యులర్ గా ప్రాజెక్టులు వస్తాయి. దానికోసం మనం గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించడం కోసం కష్టపడదాం. ఇప్పటిదాకా చాలా సేపు మనం కష్టపడ్డాం. ఇప్పుడు ఒక పద్ధతిలో కష్టపడదాం. 4వది నాట్ స్మార్ట్ పోల్. ఏమిటండి ఈ నాట్ స్మార్ట్ పోల్ అంటే?